అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. మన చంద్రశేఖర్ శ్రావణ్ ఇద్దరు వస్తుంది. యాక్చువల్గా 2 కేసులు ఉన్నాయి. ఒకదానికేమో మనకి బెయిల్ పిటిషన్కి మూవ్ చేసినాము. ఇవాళ బెంచ్ మీదకి వచ్చాము. డేట్ యాక్చువల్గా వెళ్ళింది. ఇంకోటి ఏమో ఇంకా వాళ్ళు దాన్ని నోటీస్. సో ఇప్పుడు ఇది ఒకవేళ బెంచ్ మీదకి వచ్చి మన ఆర్గ్యుమెంట్స్ పోయే లోపల అది ఇస్తే మళ్ళీ ఇస్తారేమో అనేది ఆలోచన. అదే శరత్ సార్ ఏమంటుందంటే రెండు కలిపి మాకు ఇప్పుడు అయితేనేమో అది అవుతుంది. మోస్ట్లీ సోమవారం కానీ మంగళవారం అని కానీ రెండింటికి ఆర్గ్యుమెంట్స్ అయ్యి కాన్ఫరెన్స్ నా కొడుకు ఏమన్నా తప్పు చేస్తే నేనే పట్టిస్తా. నా కొడుకు తప్పు చేయలేదు కాబట్టి తీసుకుపోయిండు. ఏం చేయాలి? నువ్వేం చేస్తావు? నీ మీద వేస్తున్నాండి. ఏం కాదండి, లాస్ట్ టైం కూడా రామచంద్రరావు సార్తో మాట్లాడి 3-4 సార్లు మాట్లాడి ఇచ్చేసింది అన్ననే. చేసిండు కానీ ఏం భయపడకు, నువ్వు వాడను అంత ధైర్యంగా చెప్తే ధైర్యం మాకు ఈయన ఎడుతుంది. నేను ఎంత బాధలు ఉన్నాను. నువ్వు నా కొడుకు వేసింది, నాకు ఒక జ్వరం వస్తుంది. ఆ జ్వరం వచ్చినా ఆ జ్వరం లెక్క చేయకుండా, లెక్క పెట్టకుండా నేను మందులు వేసుకుంటా. వాస్తవం కూడా నరకం చూపెడుతున్నాడు. నాకు వచ్చినప్పుడల్లా ఈ కంప్యూటర్లు అవి తీసుకుపోతాడు. అలా దొరికింది ఇక చూపిస్తాడు అందరికి. మల్లన్న పైన గత అనేక సంవత్సరాలుగా పగబట్టినట్టే ఆఫీసుల మీద దాడి చేయడం, కంప్యూటర్లని ఇతర సామాగ్రిని విధ్వంసం చేయడం, అందులో పనిచేసినటువంటి జర్నలిస్టుల పైన, పనిచేసినటువంటి స్టాఫ్ పైన దౌర్జన్యం చేయడం, ఏ ఇంటి యజమాని అయితే కిరాయికి ఇచ్చిండో ఖాళీ చేయమని చెప్పి బెదిరించడం, ఇది సాలవన్నట్టుగా గతంలోనే అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేయడం జరిగింది. కేసులకు బెదిరింపులకు భయపడని మల్లన్న తన వృత్తిని కంటిన్యూ చేస్తున్న క్రమంలో మళ్ళీ మొన్న ప్రైవేటు గుండాల చేత దాడి చేయించే ప్రయత్నం చేసింది, ప్రైవేటు మనుషుల చేత దాడి చేయించే ప్రయత్నం చేసింది. ఎందుకు దాడి చేసిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, ఇళ్ళ మీద ఆఫీసుల మీద దాడి చేయవచ్చునా అనేది వాళ్ళు దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలి. కానీ దాడికి వచ్చిన వాళ్ళని స్థానికులు పట్టుకొని నిలదీసిన పాపానికి ఇలా మళ్ళీ మల్లన్న మీదనే హత్యాయత్నం కేసు పెట్టడం, వాళ్ళ స్టాఫ్ మీద హత్యాయత్నం కేసు పెట్టడం అనేది ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఇంటెన్షనల్గా కావాలనే కేసులు పెట్టి జైళ్ళల్లో ఉండేటట్టు చేయాలి. వాళ్లకు రోజువారీగా ఏ వార్తలైతే ప్రజలకు ప్రసారం అవుతున్నాయో ఆ వార్తలను ప్రతినిత్యం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దూరం చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవాళ మళ్ళీ అకాండంగా జైల్లో పెట్టిండు. పీపీలతోటి బెయిల్ రాకుండా చూడడం, కోర్టులను మేనేజ్ చేయడం, అసలు ఒక కేసు తర్వాత ఒక కేసు పెట్టడం, ఇట్లా అనేక రకాల వేధిస్తూ ఉన్నాం. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇట్లాంటి అప్రజాస్వామిక పద్ధతులు ఇవి మంచివి కాదు. మీకో న్యాయం మందికో న్యాయం ఉండేటువంటి ఆస్కారం లేదు. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తారో, ఇతరుల మీద అకారణంగా దాడి చేయించే ప్రయత్నం చేస్తారో, అధికారం ఉందని చెప్పి బెదిరింపులకు పాల్పడతారో, మళ్ళీ అవే బాధలు వాళ్ళు అనుభవించే రోజు వస్తారు తప్ప దానికి తప్పించుకోలేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ పోలీసులు కూడా
వాళ్ళు ప్రగతి భవన్ నుంచి స్కెచ్ రాగానే అమలు చేసే పద్ధతి మంచిది కాదు. ప్రభుత్వాలు శాస్త్రంగా ఉండవు. కేసీఆర్ గారి ప్రభుత్వం 2023 వరకు ఉండొచ్చు, కానీ ఇవాళ చెప్పంగానే కొట్టడం, చెప్పంగానే కేసులు పెట్టడం, చెప్పంగానే భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటిది ఇది జరుగుతూ ఉందో ఇది మంచిది కాదు. ఆఫీసర్లకు కూడా సూచన చేస్తూ ఉన్నాం. మీరు నిష్పక్షపాతంగా చట్టబద్ధంగా వివరించాలి, కానీ వాళ్ళు చెప్తే చేసినటువంటి మన మనసులాగా ఉండొద్దని చెప్పి కోరుతా ఉన్నా. తప్పకుండా వారి కుటుంబాన్ని ఇలా పరామర్శించడం, వాళ్ళ అడ్వకేట్తో కూడా మాట్లాడతాం. ఇవాళ మల్లన్నని లోపడేయచ్చు, కానీ మల్లన్న ఆలోచనకి అనుగుణంగా ఉంటే లక్షలాది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని లోపడేయలేరు. ఇవాళ ప్రభుత్వం ఎక్కువ కాలం మనడ కొనసాగించలేదు. నిర్బంధాలు, కేసులు, జైళ్ళు ఇవి ఎప్పుడూ తెలంగాణ సమాజానికి ఇవి ఓర్చుకునే సమాజం కాదు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు బరిగీసి కొట్లాడతారు. ఈ ప్రభుత్వానికి గుణపడని చెప్తారు. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.